సభ్యులందరికీ నమస్కారం. ఓం విదురాయ నమః. సమస్త సమ్మంగళాన్ని సంతు సర్వే జన సుఖినో భవంతు. ఈరోజు మన దగ్గర మంచి ఇన్ఫర్మేషన్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ రివైజ్డ్ అని చెప్పేసి ఈపీఎఫ్ఓ వారి వెబ్సైట్లో పొందుపరచబడి ఉన్నాయి. దాంట్లో మనకి ఈ పెన్షన్ ఫార్ములా గురించి కూడా వాళ్ళు డిస్కస్ చేసి ఉన్నారు. దాని తర్వాత పోతే పెన్షన్ ఎవరెవరికి ఎలాగా వస్తుంది ఏంటి అంటే రిటైర్మెంట్ డేట్తో సహా వాళ్ళు పొందుపరుస్తూ వారి యొక్క క్లారిఫికేషన్స్ ఇచ్చారు కనుక ఇది అఫీషియల్గా నేను భావిస్తూ ఇది మనము దీన్ని ప్రామాణికంగా తీసుకొనవచ్చునని భావించి దాన్ని యథాతథంగా మీ ముందుకు నేను ఇప్పుడు దాన్ని చదివి తీసుకొస్తాను. ఎందుకంటే ఇది నేను మొత్తం గ్రాస్గా చదివి మీకు చెప్పినట్టయితే బహుశా ఏదన్నా పాయింట్ నేను మిస్ అయిపోతానేమో అనుకుంటున్నాను. అందుకని ఇందులో ఏ ఒక్క పాయింట్ నేను మిస్ చేయదలుచుకోలేదు. టాప్ టు బాటమ్ అన్నీ కూడాను ఇవి 7 ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను కైండ్లీ మైండెడ్. ఇవి మన ఆర్పిఎఫ్సి వారు అంటే ఈపీఎఫ్ఓ వారు వారి ఫీల్డ్ ఆఫీసర్స్కి కన్సర్న్డ్ ఆర్పిఎఫ్సి అన్నిటికీ పంపించడం జరిగింది. అదే సభ్యుల సందర్శనార్థం కూడాను దీన్ని మన ఈపీఎఫ్ఓ పోర్టల్లో పెట్టబడింది. కావాలంటే ఈపీఎఫ్ఓ పోర్టల్కి వెళ్ళి మీరు కూడా చూడవచ్చు. కాబట్టి అంటే చాలామంది ఇప్పుడు నాకు దాదాపు ఒక 3-4 మెంబర్స్ ఇప్పుడు ఫోన్ చేసి ఏమండి వచ్చినాయి కాబట్టి వీటి మీద కూడా చిన్న విశ్లేషణ చెప్పండి, చిన్న వీడియో చేయండి అని చెప్పానంటే, ఎందుకంటే చాలామంది సభ్యులు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే 1600 మంది చూస్తున్నారు సభ్యులు, అంటే పర్మనెంట్ సభ్యులు. ఇవి కాక ఇంకొక 1600 మంది బయట వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి అంటే సబ్స్క్రైబర్స్ నాన్ సబ్స్క్రైబర్ ఎవరైనా సరే కాక వీళ్ళందరూ కూడా ఈపీఎస్ 95లో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్సే. కాబట్టి అందరి యొక్క దీనికోసం నేను ఇప్పుడు నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఇది మనకున్న సంస్థాగతంగా ఉన్న ఎన్నో ప్రశ్నలని ఇది సమాధానపరుస్తుంది. 100% మనం సాటిస్ఫై అవుతామని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి చూద్దాం ఏంటనేది. రివైజ్డ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఫర్ ద ఫీల్డ్ ఆఫీసర్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జడ్జిమెంట్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ డేటెడ్ 4/11/22 అనెక్సర్ బి అని పెట్టారన్నమాట. దీన్ని పెట్టి రివైజ్డ్ అని రాస్తారు. లేటెస్ట్గా ఉంది కాబట్టి ఇది రివైజ్డ్ అని లేటెస్ట్గా ఇప్పుడు ఈ రోజున ఇది అమల్లో ఉందని మనం అనుకోవచ్చు. అంటే ఈ ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ వాళ్ళు కేవలం వాళ్ళ ఫీల్డ్ ఆఫీసర్స్ యొక్క సౌకర్యార్థం మన ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఇంప్లిమెంటేషన్ చేసే సౌకర్యార్థం వాళ్ళు ఇచ్చారని మనం అనుకోవచ్చు. ఒకటి ఫస్ట్ క్వశ్చన్, ప్రూఫ్ ఆఫ్ జాయింట్ ఆప్షన్ అండర్ పారా 26(6) ఆఫ్ EPS 1952. క్వశ్చన్, ది సర్క్యులర్ నంబర్ పెన్షన్ /2022/54877/15/149 dated 29/12/2022 and circular number pension /2022/562/59/1651 dated 20th February 23 specify requirement of proof of joint option under para 26(6) of EPF scheme 1952 duly verified by the employer. What documentary evidence can be considered as proof of joint option under para 26(6)? Okay. Answer. Permission under para 26(6) uploaded by the applicant at the time of submission of application for validation of option / joint option are available in office. Number 2. If permission under para 26 is not readily available, then the field officer should verify that employer share of PF contribution has been remitted on employees' pay exceeding the prevalent statutory wage ceiling of 5,000, 6,500, 15,000 per month from the day the pay exceeded the wage ceiling or 16/11/1995, whichever is the latter, till the date of retirement or superannuation as the case may be. అంటే వాళ్ళకి జాయింట్ ఆప్షన్ చేసినట్లుగా 26/6 కింద వాళ్ళ ఆఫీస్లో రెడీలీ అవైలబుల్ కాకపోయినట్లయితే ఫస్ట్ డాక్యుమెంట్ వాళ్ళు ఏం వెరిఫై చేయమన్నారంటే, సదరు ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వారి సభ్యత్వ కాలంలో ఈ స్టాట్యూటరీ సీలింగ్ 5,000 ఉన్నప్పుడు కానీ, 6,500 ఉన్నప్పుడు కానీ, 15,000 ఉన్నప్పుడు కానీ, దీనికి మించి వాళ్ళు పిఎఫ్ కంట్రిబ్యూషన్స్ చేసి ఉన్నారా లేదా అన్నదాన్ని వెరిఫై చేయమన్నారు. రెండవది, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ పేయబుల్ బై ఎంప్లాయర్ హ్యావ్ బీన్ రెమిటెడ్. అంటే సదరు హయ్యర్ కాంట్రిబ్యూషన్ మీద వాళ్ళు పిఎఫ్ కడుతున్నప్పుడు ఈ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కూడా ఆ హయ్యర్ కాంట్రిబ్యూషన్స్ మీద కట్టారా లేదా వెరిఫై చేయండి అన్నారు. మూడోది,
Provident fund account of employee has been updated with interest as per para 60 of EPS 1952 on the basis of such contributions received. అంటే para 60 of 1952 ఈపీఎఫ్ఎస్ స్కీమ్ అంటే ఎంప్లాయీస్ మన ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కింద para 60లో అతను ఎంత ఇంట్రెస్ట్ డిక్లేర్ చేయాలి, ఎట్లా డిక్లేర్ చేస్తారన్న ప్రొవిజన్ ఉంది. దాని కింద వీళ్ళు కట్టిన హయ్యర్ కాంట్రిబ్యూషన్స్ మీద ఇంట్రెస్ట్ అంతా క్యాలిక్యులేట్ చేసి సరిగ్గా ఆయన అకౌంట్ని అప్డేట్ చేశారా లేదా అది కూడా వెరిఫై చేయండి అన్నారు. మూడోది, ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ along with the application of validation of option oblique joint option as proof of joint option and permission under para 26(6). ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఈ కింద వాటిలో ఒకటి ఏదన్నా ఒకటి వేజ్ డీటెయిల్స్ సబ్మిటెడ్ బై ద ఎంప్లాయర్ అలాంగ్ విత్ ది అప్లికేషన్ ఫర్ వ్యాలిడేషన్ ఆఫ్ జాయింట్ ఆప్షన్స్ అంటే వేజ్ డీటెయిల్స్ వాళ్ళ ఎంప్లాయర్ సబ్మిట్ చేస్తాడు కదా, అవి వాళ్ళు వెరిఫై చేయండి. ఎనీ శాలరీ స్లిప్ లెటర్ ఫ్రమ్ ద ఎంప్లాయర్ అథెంటికేటెడ్ బై ద ఎంప్లాయర్, ఏదన్నా శాలరీ స్లిప్ కూడా ఉన్నా కానీ కాను అది కూడా చాలును. తర్వాత కాపీ ఆఫ్ జాయింట్ రిక్వెస్ట్ అండ్ అండర్టేకింగ్ ఫ్రమ్ ఎంప్లాయర్, కాపీ ఆఫ్ అంటే ఎంప్లాయర్ ఎంప్లాయీ కలిసి జాయింట్ డిక్లరేషన్ జాయింట్ అండర్టేకింగ్ ఇచ్చినా కూడా చాలును. తర్వాత లెటర్ ఫ్రమ్ పిఎఫ్ ఆఫీస్ ఇష్యూడ్ ప్రియర్ టు 4/11/22 ఇండికేటింగ్ పిఎఫ్ కంట్రిబ్యూషన్ ఆన్ హైయర్ వేజెస్ అంటే పిఎఫ్ డిపార్ట్మెంట్ నుంచి ఏదన్నా లెటరు మీరు హైయర్ కంట్రిబ్యూషన్ చేసుకోండి అని ఉంటే కనుక ఆ లెటర్ కూడా ఎంక్లోజ్ చేయండి అన్నారు. తర్వాత ది అప్లికెంట్స్ హూ క్వాలిఫై టు ఏ టు డి అబోవ్ ఆర్ ఆల్రెడీ కంట్రిబ్యూటింగ్ having contributed till retirement or superannuation on actual higher pay if they have not submitted the joint request and undertaking by the employer can submit the same at the time of final claim settlement through the last employer. Joint request and undertaking of employer for permission under para 26 proforma enclosed చేశాము can be submitted by the pensioner members any time before grant of pension on higher wages in accordance with the decision of Honorable Supreme Court dated 4/11/22. ఈ లాస్ట్ పేరా చాలా ఇంపార్టెంట్. వీడు మన సదర్ ఎంప్లాయీ అంటే ఆ సభ్యుడు ఎవరైతే ఉన్నారో ఈ చివరికి లాస్ట్ కూడాను ఇంకా పెన్షన్ తీసుకోబోతున్నా అన్నప్పుడు కూడాను వారి యొక్క జాయింట్ ఆప్షన్ని వాళ్ళు ఫ్రెష్గా వాళ్ళు అక్కడ ఇచ్చి మేము కన్ఫర్మ్ చేసామని వాళ్ళ లాస్ట్ ఎంప్లాయర్ ద్వారా కూడాను వాళ్ళ ఇవ్వవచ్చును అని చెప్పని అన్నారు. అది 26 పేరా గురించి పూర్తిగా మనకి అసలు ఎటువంటి మబ్బులు లేకుండా పూర్తిగా తేలిపోయింది. ఒక రెండో క్వశ్చన్, while filing online application for validation of option or joint option, no documentary evidence has been submitted as proof of joint option under para 26 of EPS 1922. Whether this application or joint can be rejected on this ground? No. ఏమన్నారంటే మొన్న జాయింట్ అప్లికేషన్ మనము పెట్టుకుంటున్నప్పుడు ఈ 26 కింద ప్రూఫ్ చేయకపోతే దాన్ని రిజెక్ట్ చేయవచ్చా అన్న ప్రశ్న వస్తే నో, రిజెక్ట్ చేయకూడదు. The RPFC will obtain any documents answered in the question number 1 from the employer and no application for validation of option can be rejected only on this ground if otherwise eligible. It will be the duty of the RPFC to make sure that any of the proofs mentioned as the answer 1 above is obtained from the employer. ఏ ఆర్పిఎఫ్సి కూడాను యూనిలేటరల్గా పవర్ లేదు అటువంటి అప్లికేషన్ రిజెక్ట్ చేయడానికి. వారి డ్యూటీ ఏమిటి అని చెప్పనంటే మేము ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 1లో ఆన్సర్ చేసినట్టుగా ఏదో ఒక డాక్యుమెంట్ని వాళ్ళు ఆర్పిఎఫ్సి వారు ఎంప్లాయర్ దగ్గర నుంచి ఖచ్చితంగా పొంది తీరవలసిందే, డిమాండ్ చేసి తీసుకుని తీరవలసిందే. ఇఫ్ అదర్వైజ్ ది ఎంప్లాయీ ఈజ్ ఎలిజిబుల్ అంటే ఎంప్లాయీ ఎలిజిబుల్ అంటే అంత హైర్ వేజెస్ కట్టుంటే ఎలిజిబులే, దట్స్ ఇట్. హైర్ వేజ్ కట్టకపోతే ఎలిజిబుల్ కాదు. హైర్ వేజ్ కట్టుంటే కనుక ఏదో ఒక డాక్యుమెంట్ని ఆర్పిఎఫ్సి వారు ఎంప్లాయర్ని కన్విన్స్ చేసి కూడాను తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు రాశారు. వెరీ వెరీ క్లియర్. తర్వాత members of exempted establishment. If a member or past member of PF exempted establishment has not submitted joint request and undertaking from the employer to the trust for the contribution of higher wages under the rules of trust, how will such cases be treated? The cases shall be governed in the same manner as answered in the 1 and 2 above. And if a member or past member of PF exempted establishment has not submitted joint request or undertaking from the employer to the trust for contribution of higher wages under the rules of the trust, how such cases will be treated? అంటే ఏదన్నా ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఉండి
అతను పిఎఫ్ ట్రస్ట్లో పనిచేసి ఉన్నట్లయితే ఆ ట్రస్ట్ మెంబర్స్కి ఆ ట్రస్ట్ రూల్స్ ప్రకారం వాళ్ళు జాయింట్ ఆప్షన్ పెట్టి ఉండకపోతే వారి యొక్క కేసు ఏమిటి అని చెప్పనంటే అది కూడాను మేము ఆన్సర్ 1 and 2 అబోవ్ చెప్పిన ప్రకారము దానికి క్వశ్చన్కి ఆన్సర్ వేసి తీసుకోవాల్సిందే కానీ వాళ్ళని కూడాను ఈ పరివిలోకి తీసుకురావాల్సిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. తర్వాత ఈ 4వది చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి మనం వీడియోలో దీని గురించి మీమాంసగా మాట్లాడుకుంటే నాకు రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం ఏమిటాయని చెప్పనంటే దిస్ ఈజ్ ఆఫ్ కంప్యూటేషన్ ఆఫ్ పెన్షన్. ఓకే, వాట్ విల్ బి ది అప్లికబుల్ ఫార్ములా ఫర్ మెంబర్ పెన్షన్ క్యాలిక్యులేషన్? అతను ఏ ఫార్ములా ప్రకారము మెంబర్కి ఈ పెన్షన్ క్యాలిక్యులేషన్ చేస్తాము? ఒకటి, ది పెన్షన్ క్యాలిక్యులేషన్ విల్ బి యాజ్ పర్ పారా 12 ఆఫ్ ఈపీఎస్ 95. మనం ఇదివరకు అనుకున్నాము వాళ్ళు ఈపీఎస్ 95 కింద ఉన్నది యాజ్ ఆఫ్ నౌ అని అంటున్నారు. కానీ మనకి ఇంకా పోయిన సర్క్యులర్స్లో మెథడ్ ఆఫ్ కంప్యూటేషన్ ఆఫ్ పెన్షన్ విల్ బి ఫాలోడ్ ఫర్దర్ అంటేప్పటికీ కొంచెం డౌట్ వచ్చాయి. ఇక్కడ ఏం చెప్తున్నారని చెప్పనంటే ఈ పారా 12 ఈపీఎస్ 95లో మనకి ఈ పెన్షనబుల్ శాలరీ డివైడెడ్ బై 70 ఇంటూ పెన్షనబుల్ సర్వీస్, ఇఫ్ సర్వీస్ ఈజ్ మోర్ దాన్ 20 years 2 ఏళ్ల బోనస్, మొత్తము అసలు మనకి పెన్షనబుల్ సర్వీసులు 35 ఏళ్ళకి మ్యాక్సిమంగా ఉంటుంది అని చెప్పేసి కూడాను ఆ పారా నెంబర్ 12 ఈపీఎస్ 95లో ఉన్నది. కాబట్టి ఈ రోజున అదే ఫార్ములా ఉంటుందని చెప్పేసి మనం అనుకోవాలి. ది డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ పెన్షన్ విల్ డిటర్మిన్ ది అప్లికబుల్ ఫార్ములా ఫర్ ద క్యాల్కులేషన్ ఆఫ్ పెన్షనబుల్ సర్వీస్ అండ్ పెన్షనబుల్ శాలరీ అండ్ పెన్షన్. The date of commencement of pension will determine the applicable formula for calculation, pensionable service and pensionable salary and pension. ఈ వాళ్ళ యొక్క ఈ క్యాలిక్యులేషన్ ఆఫ్ పెన్షన్ కానీ క్యాలిక్యులేషన్ ఆఫ్ పెన్షనబుల్ సర్వీస్ కానీ పెన్షనబుల్ శాలరీ అని కానీ లేదా పెన్షన్ కానీ ఈ ఆ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ కానీ ఆ ఫార్ములా డిసైడ్ చేస్తుంది అని చెప్పి అంటున్నాడు. తర్వాత హౌ విల్ మెంబర్ పెన్షనబుల్ శాలరీ క్యాలిక్యులేటెడ్ ఫర్ ద మెంబర్స్ ఆఫ్ ఈపీఎస్ 95 ఎలిజిబుల్ ఫర్ పెన్షన్ అండ్ హైయర్ వేజెస్ who retired prior to 1/9/2014 and where the date of commencement of pension is prior to 1/9/2014. Since the date of commencement of pension is prior to 1/9/2014, the pensionable salary shall be calculated based on the average monthly paid run during the contributory period of service in the span of 12 months preceding the date of exit from the membership of the pension fund. అంటే 1/9/2014 పూర్వం ఎవరికైతే పెన్షన్ కమెన్స్మెంట్ అయి ఉన్నదో వారిది హైయర్ పెన్షన్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు వాళ్ళ యొక్క పెన్షనబుల్ శాలరీ ఏదైతే ఉందో అది ప్రీవియస్ 12 months యావరేజ్ తీసుకుని చేస్తారన్నట్టుగా చెప్పాడు. హౌ విల్ member pensionable salary shall be calculated for members EPS 95 eligible for pension on higher basis who retired prior to 1/9/2014 but where the date of commencement of pension is on or after 1/9/2014. అంటే కొంతమంది 1/9/2014 రిటైర్ అయి ఉంటారు, వాళ్ళ పెన్షన్ కమెన్స్మెంట్ మాత్రం 1/9/2014 తర్వాత ఉంటుంది. అలాంటి వారికి ఏం చేస్తారన్నాడు. సిన్స్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ పెన్షన్ ఈజ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/9/2014, the member pensionable salary shall be calculated based on the average monthly paid run during the contributory period of service in the span of 60 months preceding the date of exit from the membership of the pension fund. అతనికి ఈ యొక్క పెన్షను 1/9/2014 తర్వాత కమెన్స్మెంట్ అయింది కాబట్టి వారికి అంటే దో దే రిటైర్మెంట్ ఆఫ్ రిటైర్మెంట్ ఆఫ్ సర్వీస్ ఈజ్ బిఫోర్ 1/9/2014, వాళ్ళ పెన్షన్ 1/9/2014 తర్వాత క్యాలిక్యులేషన్ జరపబడింది కాబట్టి వాళ్ళది వాళ్ళ కంట్రిబ్యూటరీ పీరియడ్ సమయంలో 60 నెలల యావరేజీ తీసుకోవాలని చెప్పేసి రాశారు ఇక్కడ. అయితే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఈ ఎగ్జాంపుల్ చూసుకుందాం. హౌ విల్ ది మెంబర్ పెన్షనబుల్ శాలరీ క్యాలిక్యులేటెడ్ ఫర్ మెంబర్స్ ఆఫ్ ఈపీఎస్ 95 దోస్ హు రిటైర్డ్ ఆఫ్టర్ 1/9/2014. చూడండి, ది మెంబర్స్ పెన్షనబుల్ శాలరీ క్యాలిక్యులేషన్ షాల్ డిపెండ్ అపాన్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ పెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ రిటైర్డ్ ఫ్రమ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 years on 1/1/2015.
even though his retirement date is 1/1/2015, for the purpose of EPS 95, he will be treated as superannuated at the age of 58. అంటే 60 ఏళ్ల ఏజ్ వచ్చిన తర్వాత అతను 1/1/2015 రిటైర్ అయితే ఈ ఈపీఎస్ 95 పర్పస్ కోసం అతను యాక్చువల్గా 58 ఏళ్ళకే రిటైర్ అయినాడని గమనించి అంటే అప్పుడు అతను రిటైర్డ్ బిఫోర్ 1/9/2014 అని భావించి అకార్డింగ్లీ his pensionable salary shall be calculated based on the average monthly paid on during the contributory period of service in the span of 12 months preceding the date of exit from the membership of the fund. ఇక్కడ మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేయాలి నేను. అంటే ఏ అనే ఎంప్లాయర్ అయితే ఉన్నారో ఆ ఎంప్లాయీ ఎక్షన్ ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేస్తూ ఆయన 60 ఏళ్ల వయసు వచ్చిన గుర్తుపెట్టుకోండి, 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అయినా. ఎందుకంటే 58కి రిటైర్ కావాలి, కానీ ఎందుకో తగు కారణాల వల్ల ఆ ఎస్టాబ్లిష్మెంట్ అతను ఇంకో 2 ఏళ్ళు ఎంగేజ్మెంట్ చేసేసి అతని 1/1/15 నాడు రిటైర్ చేసింది. కానీ మనకి ఈపీఎస్ 95 ప్రకారం సూపర్ యాన్యువేషన్ ఏజ్ 58 ఉంది. కానీ మీరు 2 ఏళ్ళు అడిషనల్గా కంట్రిబ్యూషన్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు 55 తర్వాత డిఫర్డ్ పెన్షన్ చేసుకోవచ్చు. 55 తర్వాత డిఫర్డ్ పెన్షన్ చేసుకుంటేనేమో మీకు 8% ఫైనల్ పెన్షన్లో ఎక్కువ చేస్తారు. లేదా 58కే నాకు మీకు పెన్షన్ కావాలంటే పెన్షన్ డిసైడ్ చేసేస్తారు అప్పటికక్కడే. అంటే 2 ఏళ్ల సర్వీస్, ఇప్పుడు సపోజ్ 58కి మీరు రిటైర్ అయిపోతున్నారు, ఇంకా 2 ఏళ్ల సర్వీస్ ఎక్స్ట్రా మీరు పనిచేసిన తర్వాత నాకు 58కి పెన్షన్ కావాలని చెప్పనంటే 58కే మీకు పెన్షన్ డిసైడ్ చేస్తారు. మీకు 2 ఏళ్ళు పెన్షన్ కట్టక్కర్లేదు మీరు. లేదా 2 ఏళ్ళకి పెన్షన్ కట్టుకున్న తర్వాత మీరు కనుక 60 తర్వాత నాకు పెన్షన్ డిసైడ్ చేయండి అని చెప్పనంటే ఆయనకి అప్పుడు ఏం చేస్తారని చెప్పనంటే ఆయన పెన్షన్కి 8% యాడ్ చేసేసి ఆయనకి ఈ 2 ఏళ్ళ సర్వీస్ కూడా ఇచ్చేసేసి ఆయనకి ఆ పెన్షన్ క్యాలిక్యులేషన్ చేస్తారు. సో ఇది మెథడాలజీ అనమాట. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడైనా 1/1/2015లో 60 ఏట రిటైర్ అయ్యాడు. కానీ యాక్చువల్గా ఇతను డేట్ ఆఫ్ రిటైర్మెంట్ 1/1/2014 లోపలే పడింది, 58 ఏళ్ళు అక్కడే పడింది. కాబట్టి ఇతని 1/9/2014 పూర్వం రిటైర్మెంట్ అయినట్టుగా భావించి ఈయన యొక్క సర్వీస్ని గణనలోకి తీసుకుని ఆయన యొక్క పెన్షనబుల్ శాలరీ ఏదైతే ఉందో 12 నెలల యావరేజ్ తీసుకుంటా అని చెప్పని అన్నాడు. ఇంకొక కేసు చూద్దాం. బి రిటైర్డ్ ఫ్రమ్ ఎక్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 50 years ఆన్ 1/1/12. అంటే బి అనే ఒక ఆయన 50 ఏళ్ళకి ఒక సంస్థ నుంచి 1/1/2012 రిటైర్ అయినాడు. ఈవెన్ దో రిటైర్డ్ ఇన్ 2012 ఈ కెన్ నాట్ టు టేక్ పెన్షన్ అట్ ద ఏజ్ ఆఫ్ 58. అంటే 58 ఏళ్ళ వచ్చిన తర్వాత ఆయన పెన్షన్కి ఆప్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆఫ్టర్ 1/9/2014 అంటే ఆయన 50 అంటే 1/9/2014 తర్వాత ఆయనకి పెన్షన్ ఆప్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఏంటి, యాక్చువల్గా అతనికి రిటైర్మెంట్ వయసు 1/9/2014 తర్వాత పడింది, 58 ఏళ్ళు అయింది. అంటే 58 ఏళ్ళు అయితే కానీ రిటైర్మెంట్ సూపర్ యాన్యువేషను అని స్కీములో డిసైడ్ చేయరు. గుర్తుపెట్టుకోండి, మీరు 50కి రిటైర్ అయినా, 45కి రిటైర్ అయినా, 38కి రిటైర్ అయినా, తర్వాత పోతే ఒక లేదా షార్ట్ సర్వీస్ తీసుకోనో, మెడికల్ దాని మీద తీసుకోనో మీరు ముందే ప్రీ రిటైర్మెంట్ అయిపోయి ఉన్నట్లయితే మీరు ఆ డిఫర్డ్ పెన్షన్ని మీ యొక్క వయసుని 58 ఏళ్ళు 1/9/2014 తర్వాత పడుతుందా లోపల పడుతుందా అని నిర్ణయం చేస్తారు. అది గుర్తుపెట్టుకుంది. చాలా మంచి ట్రిక్లిష్ ఫార్ములా పెట్టాడు వీడు. అయితే అండి, ఇప్పుడు ఈయన 1/1/2012కు పూర్వమే 50 ఏళ్ళు ఉన్నప్పుడు రిటైర్ అయిపోయినాడు. కానీ పెన్షన్ తీసుకోవాలా. కానీ ఆయన పెన్షన్ ఎప్పుడు కమెన్స్మెంట్ అవుతుంది, 1/1/2014 తర్వాత కమెన్స్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఇతని కేసులో ఇతనికి పెన్షనబుల్ శాలరీ డిసైడ్ చేయడానికి 60 నెలల బేసిక్ తీసుకొని ఇతనికి పెన్షనబుల్ శాలరీ డిసైడ్ చేస్తారు. చాలా చాలా లాజిక్గా పెట్టారు వీళ్ళు, చాలా లాజిక్గానే ఉంది ఇది. సో అకార్డింగ్లీ ఆయన ఏమన్నాడు, హిజ్ పెన్షనబుల్ శాలరీ షాల్ బి క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ది యావరేజ్ మంత్లీ పేడ్ ఆన్ డ్యూరింగ్ ది కంట్రిబ్యూటివ్ పీరియడ్ సర్వీస్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 60 months. అంటే ఆయన 50వ సంవత్సరంలో ఎప్పుడైతే ఉద్యోగం మానుకున్నాడో అక్కడి నుంచి 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళి అవి తీసుకొని అది ఆయన పెన్షనబుల్ శాలరీ అని చెప్పి క్యాలిక్యులేషన్ చేసి మిగతా ఏరియాస్ రావడం అది జరుగుతుందన్నమాట. అంటే దోజ్ మెంబర్స్ అంటే ఇప్పుడు 58 ఏళ్ల సర్వీసు పూర్తి కావటం అనేది చాలా ఇంపార్టెంట్. 58 ఏళ్ళు వెదర్ అంటే అతను సర్వీసులో ఉండడా వేరే సంగతి, కానీ సూపర్ యాన్యువేషన్ ట్రీట్మెంట్ డేట్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నట్టుగా ఇప్పుడు ఈ సర్క్యులర్ ద్వారా మనకు తెలుస్తోంది. మీ సూపర్ యాన్యువేషన్ డేటు 1/9/2014 తర్వాత పడుతుందా, 1/9/2014 పూర్వం పడుతుందా తీసుకుంటే ఇది మీకు 12 నెలలు కట్టాలా, 60 నెలలు కట్టాలా మీకు డెసిషన్ వచ్చేస్తుంది.
ఎందువల్ల అని చెప్పనంటే ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు 60 అని చెప్పనంటే 60 ఏళ్ల వరకు కూడాను పెన్షన్ కట్టుకోవచ్చు అనేది మనకి ఈపీఎస్ 95 స్కీమ్లో ఇచ్చిన సులువు. వాళ్ళు ఒక సపరేట్ డిక్లరేషన్ ఇచ్చి అయ్యా నాకు 58కి రిటైర్మెంట్ అయిపోయినాను, కానీ మా ఎంప్లాయర్ నన్ను కంటిన్యూ చేశాడు కాబట్టి ఇంకో 2 ఏళ్ళు నేను కట్టుకుంటానని చెప్పేసి ఆ 2 ఏళ్ళకు కూడా మీరు పెన్షన్ కట్టచ్చు. పెన్షన్ కట్టినట్టే ఆ 2 ఏళ్ళ బెనిఫిట్ యాడ్ చేస్తారు మీకు. లేదా మీరు 58కే పెన్షన్ కావాలని చెప్పనంటే అదొక డిఫరెంట్గా క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇప్పుడు ఫైనల్గా మనం చెప్పొచ్చేది ఏంటని చెప్పనంటే ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పెన్షనబుల్ సర్వీస్ ఏదైతే ఉందో మీరు సూపర్ యాన్యుయేషన్ డేట్ వెదర్ ఇట్ ఈస్ ఫాలింగ్ బిఫోర్ 1/9/2014, ఆఫ్టర్ 1/9/2014, వెదర్ యు ఆర్ సర్వింగ్ అట్ అప్ టు 60 ఆర్ రిటైర్డ్ అట్ 50 years ఆర్ 40 years, ఇవన్నీ కూడా అన్ని గణనలో తీసుకోవాల్సి వస్తుంది. ఈ 2 ఎగ్జాంపుల్స్ని చూసుకున్నట్టయితే మీకు పూర్తిగా మీరు అన్వయించుకుని మీరు ఏ కేటగిరీలో ఉంటారో చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. మీకు 12 నెలలు యావరేజ్ తీసుకుంటాడా 60 నెలలు యావరేజ్ తీసుకుంటాడా అనేది. కాబట్టి ఇప్పటికి వీడియో చాలా ఎక్కువైపోయింది, 20 నిమిషాలు అయిపోయింది. అందరికీ ఒకసారి క్షమాపణ చెబుతున్నాను. దయచేసి మీరు ఏమనుకోకండి, కొంచెం టైం తీసుకున్నాను దీనికి, ఎందుకంటే తీసుకోవాల్సి వచ్చింది కనుక తీసుకున్నాను, చాలా ఇంపార్టెంట్ సర్క్యులర్ కనుక తీసుకున్నాను. కాబట్టి మీరు అందరూ కూడాను ఒకసారి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈపీఎఫ్ సైట్లోకి వెళ్ళి దీన్ని డౌన్లోడ్ చేసి ఒకసారి 1-2 సార్లు మీరు చదువుకోండి. మిగతావన్నీ ఫామ్స్ ఎంక్లోజ్ చేశాడు, క్వశ్చన్స్ మాత్రం 7 ఉన్నాయి, 7 మనం చెప్పేశాం. ఇప్పుడు అందరికి కూడా మనం నమస్కారం చెప్పు. ఓం విదురాయ నమః. సమస్త సమంగళాన్ని సంతు, సర్వే జనా సుఖినో భవంతు.